అందరికీ అంజీ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు సరూప్ త్రిభుజాలు అనే అధ్యాయం నుండి అభ్యాసం 4 11వ ప్రశ్న దీని గురించి మనం చర్చిద్దాం. ఒకసారి సమస్య ఏమిటో చూద్దాం. ఇచ్చిన పటంలో త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. శీర్షం బి వద్ద లంబకోణం కలదు. బీసీ భుజాన్ని డి మరియు ఈ బిందువులు సమత్రీఖండన చేయును అయినా 8ae² = 3ac² + 5ad² అని చూపండి. మొదటగా ఇచ్చిన దత్తాంశానికి మనము పటం తీసుకోవాలి. పటం నుంచి 3 సార్లు పైథాగరస్ సిద్ధాంతం మనం అప్లై చేసి వచ్చిన సమీకరణాలను మనము సాధిస్తే మనకు కావలసిన సమీకరణాన్ని నిరూపించవచ్చు. మనము ఒక్కసారి మొదటగా పటానికి వెళ్దాం. త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజము. లంబకోణము బి వద్ద కలదు. తర్వాత ఇంకేమిచ్చాడు? డి మరియు ఈ బిందువులు బీసీ భుజాన్ని సమత్రీఖండన చేయును. సమత్రీఖండన బిందువులు అనగా ఏమి? 3 అంటే 3, సమ అంటే సమాన, ఖండన అంటే భాగాలు. 3 సమాన భాగాలు చేస్తాయంట డి మరియు ఈ బిందువులు. ఒక్కసారి నేను బీసీ భుజాన్ని 3 సమాన భాగాలు అయ్యేటటువంటి బిందువులు గుర్తించుకుంటాను. చూడండి, డి ఈ BD = DE = EC. ఈ 3 సమానము. అట్లా ఒక రేఖాఖండాన్ని 3 సమాన భాగాలు చేయాలంటే 2 బిందువులు అవసరం. ఈ బిందువులను సమత్రీఖండన బిందువులు అని అంటారు. తర్వాత పటంలో మనము ఇంకా 2 కర్ణాలు గీయాల్సి ఉంది. లంబకోణానికి ఎదురుగా వచ్చిన ప్రతి భుజాన్ని మనం త్రిభుజంలో కర్ణం అని అంటాము. సో నేను ఏ అనే శీర్షం నుంచి లంబకోణానికి ఎదురుగా ఏడి ఒక కర్ణము, తర్వాత ఏఈ మరొక కర్ణము గీయడం జరిగింది. బాగా మీరు గమనిస్తే 8ae² = 3ac² + 5ad². ఈ 3 కర్ణాలే చూడండి. లంబకోణ త్రిభుజాల్లో ఏఈ ఒక కర్ణము, ఏసీ ఒక కర్ణము, ఏడి ఒక కర్ణము. సో మనము 3 లంబకోణ త్రిభుజాలకు 3 సార్లు పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయాల్సి ఉంది. ఒకసారి ఇచ్చిన దత్తాంశం చూద్దాం. చాలా సులభమైన ప్రశ్న. త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి = 90 డిగ్రీలు లంబకోణ త్రిభుజము మరియు డి, ఈలు బీసీ బార్ను సమత్రీఖండన చేయుచున్నవి. అనగా దట్ ఈస్ BD = DE. DE = EC. అవన్నీ బీసీలో 1/3 BC/3. నేను మన అనుకూలార్థము ఏమనుకుంటానంటే నేను ఈ బీసీని X అనుకుంటాను. అది తర్వాత మనం కావాలంటే ఇక్కడే తీసుకుందాము. BC = X అనుకుందాం. అప్పుడు మనకు ఒకసారి చూడండి, BD = DE = EC. BC/3 అంటే నేను టోటల్ ఈ బీసీని అంతా X అనుకోవడం వల్ల X/3గా తీసుకోవచ్చు. తర్వాత అలాగే BE అంటే ఈ రెండింటి మొత్తం BD + DE. BD X/3, DE X/3. సో ఇది 2x/3 అవుతుంది. ఇవి నేను పైథాగరస్ సిద్ధాంతం అప్పుడు వాడుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి మనము BD, BE అవన్నీ రాసుకుంటే అవన్నీ మళ్ళీ మనం బీసీ యొక్క పదాల్లో రాసుకోవాలి, కష్టమవుతుంది. కాబట్టి క్యాలిక్యులేషన్ సులభతరం చేసుకోవడం కోసం నేను బీసీని ఏమనుకోవడం జరిగింది? X అనుకోవడం జరిగింది. ఈ 3 మనం వాడుకోవాలి. ఒకసారి ఇంకా దత్తాంశం తర్వాత సారాంశం ఏమి చూపించాలి? 8 సార్లు AE² = 3 సార్లు AC² + 5 సార్లు AD². నిరూపణ
చాలా సులభంగా ఉంటుంది. 3 సార్లు పైథాగరస్ సిద్ధాంతం తీసుకొని మనం దీన్ని చక్కగా నిరూపించవచ్చు. నెంబర్ 1, ఒక్కొక్క కర్ణం వెంబడి పోదాం. మొదటగా ఈ కర్ణం ఉండేది ఏబిడి త్రిభుజం. ఏబిడిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. మరి 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్న కర్ణం ఏమి? ఏడి స్క్వేర్. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీనికోసం మళ్ళీ ఒకసారి చిన్నగా వేస్తున్నా చూడండి. ఇక్కడ ఏబిడి కర్ణం యొక్క వర్గము లంబకోణ భుజాల వర్గాల మొత్తానికి సమానం. ఏబి స్క్వేర్ ప్లస్ ఈడి స్క్వేర్ implies AD square is equal to AB square plus BD. BD అంటే ఏమి? x/3. సో x/3 హోల్ స్క్వేర్. అది ఒకటి అనుకుందాం. అలాగే నెంబర్ 2, త్రిభుజం రెండవ కర్ణం ఉండేది ABE. ఏబిఈలో కూడా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు కాబట్టి బికి ఎదురుగా ఉండే కర్ణం ఏది? ఏఈ. ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏబి స్క్వేర్ లంబకోణ భుజాలు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. సో ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ. బిఈ అనేది 2x/3. సో 2x/3 హోల్ స్క్వేర్. నెంబర్ 2. నెక్స్ట్ మూడవ లంబకోణ త్రిభుజం పెద్దది త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు లంబకోణ త్రిభుజం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చూడండి ఏబిసి కర్ణం మీద వర్గం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. లంబకోణ భుజాల వర్గాల మొత్తానికి సమానం. దట్ ఈస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి అంటే ఏమనుకున్నా నేను? ఎక్స్ అనుకున్నా. సో ఇది ఏమైపోతుంది? ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. నెంబర్ 3. ఆల్మోస్ట్ మనము కావాల్సిన అంశాలన్నీ తీసుకున్నాము. ఇంకా మొదటగా నేను ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ నిరూపిస్తా చూడండి. ఇప్పుడు 3 టైమ్స్ ఏసీ స్క్వేర్ 3 ఏసీ స్క్వేర్ ప్లస్ 5 ఏడి స్క్వేర్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 3 ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఏమి? ఇక్కడ చూడండి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 సార్లు ఏడి స్క్వేర్. ఏడుంది? ఇక్కడ ఉంది ఏడి స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ x/3 హోల్ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ x/3 హోల్ స్క్వేర్. అది బ్రాకెట్లో బ్రాకెట్ ఉంది కాబట్టి దీన్ని ప్లస్ స్క్వేర్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కసారి విభాగాన్ని అప్లై చేస్తే 3 ఏబి స్క్వేర్ ప్లస్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఏబి స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఒకసారి స్క్వేర్ కూడా అప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే ఏమి? 9 అవుతుంది. ఏబి స్క్వేర్ పదాలు ఒక్కసారి కుడితే 3 ఏబి స్క్వేర్ 5 ఏబి స్క్వేర్ 8 ఏబి స్క్వేర్. తర్వాత ఎక్స్ స్క్వేర్ పదాలు చూడండి 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఎక్స్ స్క్వేర్ బై 9. ఇది ఎక్స్ స్క్వేర్ సజాతి పదాలు మిశ్రమ భిన్న మాదిరి ఉన్నాయి చూడండి. 9 ముళ్ళ 27 ఒక 5 32 ఎక్స్ స్క్వేర్ బై 9 అవుతుంది. 8 ఏబి స్క్వేర్ ప్లస్ 9 ముళ్ళు 27 ఒక 5 32 ఎక్స్ స్క్వేర్ బై 9. ఎప్పుడే కానీ సజాతి పదాలు ఇట్లా 3 + 5/9
ఒక పూర్ణ సంఖ్య ఒక భిన్నం ఉందనుకోండి, దాన్ని మిశ్రమ భిన్నం మాదిరి ట్రీట్ చేయండి, క్యాలిక్యులేషన్ సులభంగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, లవాల్లో 8 యొక్క గుణిజాలు ఉన్నాయి, 8, 32. సో 8 నేను కామన్ తీస్తే 8 ఇంటూ AB² ప్లస్ 4x², 8 4 32 బై 9. సో కొంచెం స్పేస్ కోసం నెక్స్ట్ స్టెప్ కూడా ఇక్కడే రాస్తున్నా. 8 AB² ప్లస్ 4x² బై 9. అన్ని ఖచ్చిత వర్గాలే. 4 అంటే 2², ఇది x², ఇది 3². సో నేను దీన్ని ఏమని రాయొచ్చు అంటే 2x/3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 2² 4, x² తర్వాత 3² అంటే 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8. AB² ప్లస్ 2x/3 హోల్ స్క్వేర్ అంటే ఏమి? AE². 8 AE². ఎక్కడి నుంచి? సమీకరణం 2 నుండి. సో దేర్ఫోర్ నేను ఏం తీసుకున్నా? 3AC² ప్లస్ 5AD² తీసుకొని ఏమని నిరూపించాను? 8AE² అంటే మనకు RHS తీసుకొని LHS వచ్చింది కాబట్టి దేర్ఫోర్ 8AE² ఇజ్ ఈక్వల్ టు 3AC² ప్లస్ 5AD². చాలా సులభమైన ప్రశ్న. ఏం చేయలేదు, మనము 3 సార్లు పైథాగరస్ సిద్ధాంతం తీసుకొని RHS తీసుకొని LHS అని నిరూపించాము. సింప్లిఫికేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇది ఈజీ కావాలంటే నువ్వు ఏం చేసుకోవాలి? బీసీని x అనుకో, డిడి డిఈ ఈసీలు x/3 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 అయినప్పుడు బీడీ x/3 బిఈ 2x/3 అవుతుంది. ఆ విధంగా నువ్వు సబ్స్టిట్యూషన్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. థ్యాంక్ యూ. I hope you understand.